కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ ఏడాది మార్చి 15న అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసినట్లు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ అప్పట్లో ప్రకటించారు. ఇక అరెస్టు వారెంట్తో ఆమె ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు తొలుత సోదాలు నిర్వహించి మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం విచారించి కవిత వాంగ్మూలం నమోదు చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రాంబాబు, కవిత బెయిల్ పై అప్డేట్స్ ఏంటి? కీర్తన ఎట్టకేలకు ఎమ్మెల్సీ కవితకైతే బెయిల్ లభించింది. 166 రోజుల తర్వాత కవిత ఈరోజు సాయంత్రం జైలు నుండి విడుదల కాబోతున్నారు. ఢిల్లీ నుండి నేరుగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు చేరుకునేందుకు ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టులో ఇటు కవిత తరపున బెయిల్ పిటిషన్ పైన విచారణ తర్వాత అనేక అంశాలని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఎట్టకేలకైతే 166 రోజుల తర్వాత కవితకైతే బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఇటు కవిత తరపున ముకుల్ రోహిత్గి, అదేవిధంగా ఇటు ఏఎస్జీ, ఇటు ఈడీ, సిబిఐ తరపున వాదనలు అయితే సుప్రీంకోర్టులో వినిపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అనేక అంశాలని అప్రూవర్గా మారినటువంటి వాళ్ళు కూడా సాక్షులకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఈ కోర్టులో ఎంతమందిని సాక్షులను విచారించారు, దీనికి సంబంధించినటువంటి ఎంతమందిని ముద్దాయిలుగా చేర్చారు అనే దానిపైన అన్ని విషయాలను కూడా క్రోడీకరించినటువంటి నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సుప్రీంకోర్టులో గతంలో అంటే ఇప్పటికే మనీష్ సిసోడియా కూడా ఇప్పటికే బెయిల్ పైన విడుదల కావడం జరిగింది. ఈ నేపథ్యంలో కవితను కూడా ఎందుకు బెయిల్ ఇవ్వకూడదని చెప్పేసి విచారణ చేసినటువంటి నేపథ్యంలో ఈరోజైతే సెక్షన్ 45 ప్రకారం అయితే కవిత కూడా దీనికి అర్హురాలని చెప్పేసి ముకుల్ రోహిత్కి అయితే వాదనలు వినిపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు మహిళలు, చిన్నపిల్లలను కూడా ఇటు ఎందుకంటే ఒక సిబిఐ ఆల్రెడీ ఛార్జ్షీట్ విడుదల పూర్తి చేయడం జరిగింది, మరొక వైపు ఈడీ విచారణ కూడా పూర్తి చేయడం జరిగింది. అంటే సిబిఐ ఫైనల్ ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఇటు ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాత కూడా ఇంకా జైల్లో ఉంచడం సబబు కాదని చెప్పేసి ఈ యొక్క వాదనలు వినిపించిన నేపథ్యంలో సెక్షన్ 45ని పరిగణలోకి తీసుకొని మహిళను ఇంకా జైల్లో ఉంచకూడదని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఇటు కవిత యొక్క న్యాయవాది వాదనలు ఏకీవించిన తర్వాత ఈ యొక్క బెయిల్ని అయితే మంజూరు చేసింది. బెయిల్ కూడా ఇద్దరు 10 లక్షల షూరిటీలను ఇద్దరిని, అదేవిధంగా 15 లేదా నెల రోజులకు ఒకసారి ఇటు సిబిఐ కానీ ఈడీ అధికారులు విచారణ అధికారులు ఎదుట హాజరు కావాలని చెప్పి దేశం విడిచి వెళ్ళిపోద్దని చెప్పి కూడా కొన్ని కండిషన్లు అప్లై చేస్తూ ఈ యొక్క బెయిల్ని అయితే మంజూరు చేయడం జరిగింది. దీంతో ఇప్పటికే ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు అయితే హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరొక వైపును కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనిపైన తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నది. దీన్ని బట్టి ఇప్పుడు కవిత బెయిల్ విషయంలో ఇప్పటికే స్పష్టమైపోయింది. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ లభించిందని చెప్పేసి కూడా పొలిటికల్గా దీనిపైన వాదనలు జరుగుతూ ఉన్నాయి. మొత్తానికైతే 166 రోజుల తర్వాత ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్ళినటువంటి కవిత అంటే గత మార్చి 15న విచారణ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో తీసుకెళ్లి మరుసటి రోజు ఇటు తిహార్ జైలుకు పంపించినటువంటి పరిస్థితిని మనం చూసాం. మొత్తానికైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశంలో అక్కడ ఢిల్లీలో మద్యం పాలసీని రూపొందించినటువంటి క్రమంలో ఇటు దక్షిణాదికి సంబంధించినటువంటి అరుణ్ రామచంద్ర పిల్లై ఎవరైతే మొత్తం కూడా ఈ యొక్క సౌత్ గ్రూప్కు కీలకంగా పనిచేశారో ఇటు కవిత తరపున కవితకు బినామీగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క అరుణ్ రామచంద్ర పిల్లై మొత్తం కూడా అన్ని తానే వ్యవహరించని చెప్పేసి మొదట చెప్పిన తర్వాత అప్రూవర్గా మారిన ఈ యొక్క వ్యవహారంలో మొత్తం కూడా ఈ యొక్క టెండర్లలో ఇటు కవిత అదేవిధంగా ఈ యొక్క సౌత్ గ్రూప్కు ఈ యొక్క టెండర్లు దక్కే విధంగా కీలకంగా వ్యవహరించినటువంటి నేపథ్యంలోనే 100 కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించారని చెప్పి ఆరోపణల నేపథ్యంలో మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి ఆరోపణల నేపథ్యంలో కవితను అరెస్ట్ చేసినటువంటి సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పంజాబ్, గోవా ఎన్నికలకు కూడా ఆప్కు ఇక్కడ నుండే సౌత్ గ్రూప్ నుంచైనా డబ్బులు వెళ్ళాయని చెప్పేసి ఆరోపణల నేపథ్యంలో ఇటు కవితను అదేవిధంగా సౌత్ గ్రూప్ సంబంధించినటువంటి అరుణ్ రామచంద్ర పిల్లై కానీ లేకపోతే కవిత ఆడిటర్ అయినటువంటి గోరెంట్ల బుచ్చిబాబు దొమ్మలగూడలో విచారణ చేసినటువంటి నేపథ్యంలో ఇటు ఏదైతే ఈడీ అధికారులు వెళ్ళి ఇటు సోదాలు చేశారో సోదాల సందర్భంగా అనేక కీలకమైనటువంటి విషయాలను రాబట్టిన తర్వాత కవితను అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారితో పాటుగా ఇటు ఏపీకి సంబంధించినటువంటి నేతలు అదేవిధంగా ఢిల్లీకి సంబంధించిన నేతలను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు 166 రోజుల తర్వాత ఇటు సిబిఐ అధికారులు, ఈడీ అధికారులు విచారణల తర్వాత ఈ యొక్క సుప్రీంకోర్టు అయితే ఈ రోజైతే కవితకు బెయిల్ మంజూరు చేసింది. అయితే రాంబాబు, కవిత బయటికి వచ్చిన తర్వాత సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందా?
అయితే రాంబాబు, కవిత బయటకు వచ్చిన తర్వాత సాక్షులను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందా? అంటే కవిత బెయిల్ ఈ రోజైతే బెయిల్ లభించింది, కానీ ఇంకా పూర్తి స్థాయి అన్ని అంటే ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత సాయంత్రం అయితే జైలు నుండి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తూ ఉంది. హైదరాబాద్కు వచ్చిన తర్వాత మరి కొంత ఇప్పటికే గైనిక్ ప్రాబ్లం తోటి ఇబ్బంది పడుతున్నటువంటి కవిత ఇటు మరి హాస్పిటల్లో చూపించుకుంటారా లేకపోతే ఇంటికి వెళ్తారా, తర్వాత తదుపరి ఇంకా విషయాలు అయితే ఇంతవరకు అయితే స్పష్టం కాలేదు. కానీ మొత్తానికైతే గైనిక్ ప్రాబ్లంతోనైతే కవిత బాధపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు మహిళకు సంబంధించినటువంటి అంశంలో సెక్షన్ 45 ప్రకారం ఆ కవితను విడుదల అంటే బెయిల్ ఇవ్వాల్సిందని చెప్పేసి కూడా వాదించినటువంటి నేపథ్యంలో కవితకైతే బెయిల్ దొరికింది. ఈ బెయిల్ నేపథ్యంలో కొన్ని కండిషన్ల నేపథ్యంలో కవిత హైదరాబాద్కి అయితే చేరుకుంటారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత మరి బీఆర్ఎస్ నేతలు అయితే ఇప్పటివరకు అయితే దీనిపైన ఇంతవరకు అయితే కొంతమంది నేతలు అయితే కవితకు బెయిల్ లభించడం అనేది ఆమె 160 రోజులుగా ఎదుర్కొన్నటువంటి న్యాయ పోరాటం ఫలితంగానే బెయిల్ దొరికిందని చెప్తా ఉన్నారు. కానీ రాజకీయంగా మాత్రం విపక్షాలు మాత్రం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటైరని చెప్తా ఉన్నది. ఈ నేపథ్యంలోనే బెయిల్ దొరికిందని చెప్తా ఉన్నది. మొత్తానికైతే కవిత ఈరోజు రాత్రి హైదరాబాద్ చేరుకున్నటువంటి అవకాశం ఉన్నది. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.